ప్రియమైన దేవుని వారలారా, దేవుడు గత కాలం అంతా మనందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఆయన కృపచేత ఆయన సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుని మాటలు వినటానికి కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఒక మంచి విషయాన్ని ఆలోచిద్దాం. అదే ఇంతకుముందు మనము సోషల్ మీడియాలో ప్రజెంట్ చేసినట్టుగా సమాధానార్థమైన శిక్ష. ఏది సమాధానార్థమైనటువంటి శిక్ష? ఎందుకు శిక్ష జరిగింది? సమానార్థమైన శిక్ష ఎవరి కొరకు? అసలు ఏం జరిగింది అనే విషయాలన్నీ బైబిల్లో నుంచి మనం అందరం ఆలోచిద్దాం. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. అందరు తల్ల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి తండ్రి, జీవము కలిగిన మీ మాటలు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తు వారు చేసిన గొప్ప త్యాగము ఎంత ఉన్నతమైనదో తండ్రి. కొన్ని మాటలు మేము ధ్యానించుకోవడానికి ప్రయత్నపడుచుండగా తండ్రి, మాట్లాడుచున్న నాకు సమయోచితమైన జ్ఞానమును వాక్శక్తిని ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు తండ్రి, నేను అందరము మీ మాట ప్రకారం జీవించేవారిగా మమ్మల్ని నిలబెట్టమని వేడుకుంటూ తండ్రి, ఈ కార్యక్రమం అంతట్లో మీ కృపతోడుగా ఉంచి సమస్తం సవ్యంగా మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడునైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, సమాధానార్థమైనటువంటి శిక్ష ఏమిటి అనే విషయాలు మనం ఆలోచిద్దాం. సమాధానము అంటే ప్రియులరా శాంతి, పీస్ అని మనకు తెలుసు. సమాధానము మాకు వద్దు అనేవారు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ సమాధానాన్ని కోరుకునేవారే. ఇద్దరు వ్యక్తుల మధ్య, లేదంటే రెండు కుటుంబాల మధ్య, దేశాల మధ్య, ప్రాంతాల మధ్య ఆ సమాధానము ఉంటే ఆ దేశాల మధ్య గొడవలు ఉండవు, ప్రజల మధ్య ద్వేషాలు ఉండవు, పగలు ఉండవు. సమాధానం అనేది చాలా ముఖ్యము ప్రియులారా. అది దేశాల మధ్య అయినా సరే, ప్రాంతాల మధ్య అయినా సరే. ఉదాహరణకు మనము బైబిల్లో గమనించగలిగితే అబ్రహాము గారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. అబ్రహాము గారితో పాటు లోతు గారిని దేవుడు ఆశీర్వదించాడు. వారు కనాను దేశంలో నివసిస్తున్న కాలంలో వారికి ఆస్తి ఎక్కువగా ఉండటం వలన, వారి దగ్గర పశువుల మందలు ఎక్కువగా ఉండటం వలన అబ్రహాము గారి పశువుల కాపర్లకు, లోతు గారి పశువుల కాపర్లకు మధ్య గొడవ, లేదంటే విభేదము, కలహం ఏర్పడింది ప్రియులారా. అప్పుడు అబ్రహాము గారు లోతు గారిని పిలిచి, మనమిద్దరము బంధువులము లోతు, మనమిద్దరము బంధువులము గనక నీకు నాకు గొడవలు ఉండకూడదు. నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు గొడవలు ఉండకూడదు. మన ఇద్దరి మధ్య సమాధానం ఉండాలి. దేవుడు మన మధ్య ఇంత గొప్ప దేశాన్ని పెట్టాడు కదా, మరి ఈ దేశంలో నీకు ఏది ఇష్టమో నువ్వు కోరుకో. ఒకవేళ నువ్వు కుడివైపుకి వెళ్తే నేను ఎడమవైపుకి వెళ్తాను, నువ్వు ఎడమవైపుకి వెళ్తే నేను కుడివైపుకి వెళ్తాను అని చెప్పేసి వారిద్దరూ వేరువేరుగా సపరేట్ అవుతారు పిల్లారా. ఎందుకంటే పశువుల కాపరుల మధ్య జరిగినటువంటి ఒక గొడవ కారణంగా, ఒక వివాదం కారణంగా వారిద్దరూ సపరేట్ అయ్యి సమాధానాన్ని ఏర్పరచుకుంటారు వారిద్దరి మధ్య పిల్లారా. అంటే సమాధానముగా పరిష్కరించుకుంటే అది ఎలాంటిదైనా సరే పరిష్కారం అవుతుంది. అది గొడవలకు దారితీవ్వదు, పగలు పెంచదు. సమాధానము చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. అయితే సమాధానార్థమైనటువంటి శిక్ష ఇదేమిటి అని మీకు డౌట్ రావచ్చు. శిక్ష అంటే మనకు తెలుసు, ఏదైనా తప్పు చేస్తే దానికి పనిష్మెంట్గా ఇచ్చేదే శిక్ష ప్రియులారా. నువ్వు చేసిన తప్పును బట్టి నీకు వచ్చే జీతమే శిక్ష. మరి సమానార్థమైనటువంటి శిక్ష ఏమిటి అని మనం ఆలోచించగలిగితే ప్రియులారా, ఉదాహరణకు హైదరాబాద్లో కొన్ని సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. అది ఒక మెడికోను, లేదంటే ఒక వెటర్నరీ డాక్టర్ను, ఒక అమ్మాయిని నలుగురు రేప్ చేసి కాల్చి చంపారు. కాల్చి చంపినప్పుడు ప్రజలందరూ కోపంతో రగిలిపోయి, ఇలాంటి వారు భూమి మీద బ్రతకటానికి వీలు లేదు, వీరిని వెంటనే చంపేయండి అని గొడవలు చేశారు. వీరిని చంపడాన్ని బట్టి చనిపోయిన అమ్మాయికి శాంతి లేదంటే సమాధానం కలుగుతుంది, భూమి మీద బతికున్న తల్లిదండ్రులకు సమాధానంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు బ్రతకటానికి వీలు లేదు, వారిని చంపి వీరికి శాంతిని కలగజేయండి అని ప్రజలందరూ గొడవలు చేశారు పిల్లరా. దాన్ని బట్టి ఆ రోజు పోలీసు వారు వారిని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. అదే దిశ చట్టం కింద తెచ్చారు పిల్లారా, దిశ చట్టము. అంటే వాళ్ళని చంపిన తర్వాత ఆ కుటుంబం చల్లబడిందా అంటే అవును. వారు ఇక కామైపోయారు, మాకు న్యాయం జరిగింది అని అనుకుని సమాజము నమ్ముతుంది. మనుషులు ఎలా ఫీల్ అవుతున్నారంటే, అదిగో మాకు ద్రోహం చేశారు కనుక
ద్రోహం చేసిన వారిని చంపడాన్ని బట్టి మాకు సమాధానం కలిగింది అని వాళ్ళు చదువుతుంటారు పిల్లారా. వీళ్ళకి ఎలా వచ్చింది సమాధానం అంటే శిక్ష జరిగించడం బట్టి మాకు సమాధానం వచ్చిందని ఈ ప్రజలు నమ్ముతున్నారు పిల్లారా. అలాగే ఫ్యాక్షన్ గొడవల్లో కూడా ఇలాంటివే చూస్తుంటాము. మా కుటుంబంలో వ్యక్తిని చంపుతావా అని చెప్పేసి మరలా ప్రతీకారం తీర్చుకొని ఏరొకరిని చంపేదాని వరకు ఆ రెండు కుటుంబాల మధ్య సఖ్యత ఉండదు, గొడవలు ఆగిపోకుండా ఉండవు. ఎవరినొకరిని చంపిన తర్వాతనే గొడవలు ఆపేస్తారు ప్రియులారా. అలాగే ప్రియులారా, రాజరికపు వ్యవస్థలో కూడా రాజులు, బలవంతుడుగా ఉన్నటువంటి రాజు బలహీనమైన రాజ్యాల మీదకి వెళ్ళి దండెత్తి నాకు మీరు దాసులుగా ఉండండి, మనము సమాధానంగా ఉందాం, నువ్వు దాసులుగా ఉండకపోతే మిమ్మల్ని చంపేస్తానని రాజు దండెత్తి వెళ్ళిపోతాడు ప్రియులారా. ఏ రాజు అయితే లోబడతాడో వారికి ఈ బలవంతుడైనటువంటి రాజుకి సమాధానము ఉంటుంది మధ్యలో. ఒకవేళగైనా ఎవరైనా తిరుగుబాటు చేస్తే ఆ రాజును చంపేసి మరొకరి ఇతనికి అనుకూలంగా ఉన్నటువంటి వాణ్ణి రాజుగా నియమించి వారిద్దరి మధ్య సఖ్యత ఏర్పరచుకుంటారు, సమాధానము ఏర్పరచుకుంటారు పిల్లారా. అలానే ప్రపంచ దేశాల మధ్య మనం ఎన్ని చూస్తుంటాం, పీస్ ట్రీటీ అంటుంటారు, శాంతి ఒప్పందాలు అని అంటుంటాం ప్రియులారా. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అనేక మంది, లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరలా ఇలాంటి ప్రాణాలు కోల్పోకుండా మనం యుద్ధాలు చేయకూడదని ప్రపంచ దేశాలు ఆలోచించి పీస్ ట్రీటీ అనే సంతకాలు పెట్టాయి. కానీ ఆపాయా అంటే మరలా సెకండ్ వరల్డ్ వార్కు దారితీశాయి. మరలా ఆ ట్రీటీని పక్కన పెట్టేసి మరలా కొట్టుకోవడం ప్రారంభించారు. అప్పుడు కూడా ఎంతో మంది ప్రాణ నష్టం జరిగిన తర్వాత మనం యుద్ధాలు చేసుకోకూడదనని సంతకాలు చేసుకున్నారు. కానీ ఇప్పటికీ ఈ ప్రపంచంలో యుద్ధాలు చేస్తూ చంపుకుంటూనే ఉన్నారు. ఈరోజు మనం చూస్తే అమెరికా ఇజ్రాయెల్ ఇద్దరు కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నారు. ఎందుకనంటే ఇరాన్, నువ్వు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటున్నావు, అణుబాంబులు తయారు చేస్తున్నావు, నీ దగ్గర అణుబాంబులు ఉండడం ప్రమాదకరము, కనుక మీరు మాతో సఖ్యత, సమాధాన పడండి, మేము అణుబాంబులు తయారు చేయము అని సంతకాలు పెట్టి మాతో ఒప్పందం చేసుకోండి, అప్పుడు మేము యుద్ధము విరమిస్తాము అని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు చెబుతుంటే ఇరాన్ అధ్యక్షుడు మాత్రం ఖమేనీ నేను ఆపను అని చెప్పేసి తిరుగుబాటు చేశాడు. చివరికి ఈ రెండు దేశాల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. సరే, ఇప్పటికైనా వాళ్ళు సంతకం చేసి మేము తయారు చేయము, ఈ అణ్వాయుధాలు మేము తయారు చేయమని సంతకాలు పెడుతున్నారా అంటే లేదు, ఇంకా యుద్ధాలు చేస్తూనే ఉన్నారు, కొట్టుకుంటూనే ఉన్నారు పిల్లారా. ప్రపంచంలో జరిగే పరిస్థితి ఇది. వారు సమాధానం కొరకు ఏదో శిక్ష విధిస్తామని చెబుతారు, కానీ అందులో న్యాయం ఉండదు, దానివల్ల ఎవరికి ప్రయోజనము ఉండదు పిల్లారా. ఈ ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి ఏదైనా సరే, ఎక్కడైనా సరే పీస్ ట్రీటీ అని పెడతారే తప్ప దానివల్ల మనిషికి వచ్చేదంటూ ఏ ఉపయోగం లేదు. అందులో అన్యాయం కనపడుతుంటుంది, అక్రమాలే కనపడతాయి. బలమున్నవాడిదే రాజ్యం అని అనిపిస్తుంది, బలమున్నవాడే పరిపాలన చేస్తుంటాడు. ఈరోజు అమెరికా, నువ్వైతే అణుబాంబులు ఎన్నో తయారు చేసి పెట్టుకున్నావు, కానీ నీ పొరుగు దేశం మాత్రం అణుబాంబులు తయారు చేసుకోకూడదని వారికి వార్నింగ్ ఇస్తున్నావు. నువ్వు మొదట తయారు చేసుకోకుండా నువ్వు తయారు చేయకూడదని ఎదుటివాడికి చెప్పు, అప్పుడు వాడు వింటాడు. నువ్వేమో గుట్టలుగా అణుబాంబులు తయారు చేసుకున్నావు, నీ పొరుగు దేశాన్ని చూసి లేదంటే నీ శత్రు దేశాన్ని చూసి నువ్వు అణుబాంబులు తయారు చేయకూడదు అని అడ్డంకులు పెడితే వాళ్ళు ఊరుకుంటారు పిల్లారా? ఎవరు ఊరుకోరు. అది రాజ్యాంగబద్ధం కూడా కాదు, అది మంచిది కూడా కాదు. కానీ మా దగ్గర అధికారం ఉంది, బలం ఉంది, మేమేదైనా చేయగలమని విర్రవీగుతూ సంతకం పెడతారా లేదనని గొడవలకు దిగారు పిల్లారా. అంటే ఈ రాజ్యాల మధ్య, ఈ లోకంలో ఇలాంటి పీస్ ట్రీటీలు ఎన్ని చేసినా అందులో న్యాయం ఉండదు, అందులో మనుషులకు ప్రయోజనకరమైనది ఏదీ ఉండదు పిల్లారా. అయితే ఏది నిజమైన సమానార్థమైనటువంటి శిక్ష అని చూస్తే పిల్లారా, ఒకటి ప్రపంచ ప్రజలందరికీ అత్యున్నతమైనది, మంచిగా ప్రయోజనకరమైనటువంటిది ఒక సమాధానకరమైన శిక్ష ఈ ప్రపంచంలో జరిగింది. అది జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు రాయించాడు, చెప్పాడు. ఆ శిక్ష 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద నెరవేర్చాడు పిల్లారా. ఏంటిది ఆ సమాధాన అర్థమైనటువంటి శిక్ష అని మనం ఆలోచిస్తే యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం పిల్లారా. మనుషులకు ప్రయోజనకరమైనటువంటిది ఇది, ఎంతో ప్రయోజనకరమైనటువంటి సమాధానార్థమైనటువంటి శిక్ష. ఈ లోకంలో రాజుల మధ్య లేనటువంటి న్యాయము ఇక్కడ మనకు ఎంతో న్యాయం కనపడుతుంది, ఎంతో మేలు కనపడుతుంది ప్రియులారా. యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. 53వ అధ్యాయము 5వ వచనం మనం చూడగలిగితే అక్కడ యెషయా గారి ద్వారా దేవుడు చెబుతున్న ఒక మాట, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను,
మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని ప్రవక్త ద్వారా ఒక మాట రాయించాడు ప్రియులారా. మన సమాధానార్థము అయినటువంటి శిక్ష మరొకరి మీద వేయబడిందంట. శిక్ష ఎవరు తప్పు చేస్తే వారికే వేయాలి కదా, కానీ ఇక్కడ చూస్తే వెరైటీగా ఉంది. తప్పు చేసింది ఒకరైతే శిక్ష పడింది మరొకరికి అన్నట్టుగా దేవుడు తెలియజేశాడు. అసలు ఇంతకు ఎవరితో మనకు సమాధానం కలగాలి? ఎవరితో విరోధం కలిగింది? ఎవరితో విరోధం కలగబట్టి ప్రవక్త ఇలా చదువుతున్నాడు మనం ఆలోచిస్తే ప్రియులారా, అదే యెషయా గ్రంథం మనం చూడగలిగితే మొదటి అధ్యాయంలో చదువుతున్న ఒక మాట చూడండి. ఎవరితో సమాధానం లేకపోవడాన్ని బట్టి దేవుడు ప్రవక్త ద్వారా ఈ మాటలు పలికించాడు అని మనం ఆలోచిస్తే యెషయా గ్రంథము మొదటి అధ్యాయం ప్రియులారా 18వ వచనము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. రండి మన వివాదము తీర్చుకొందము అని దేవుడు పలుకుతున్నాడు. ఎవరితో? తాను ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతోటి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను చూసి రండి మన వివాదము, మన గొడవ ఏందో తేల్చుకుందాం రండి అని పిలుస్తున్నాడు దేవుడు తన పిల్లల్ని. అంటే దేవునికి మనుషులకు గొడవ ఉందా? గొడవ ఏర్పడిందా అంటే గొడవ ఉంది గనుకనే దేవుడు పిలుస్తున్నాడు. మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి గొడవను సరి చేసుకుందాం రండి అని దేవుడు పిలుస్తున్నాడు ప్రియులారా. ఇంతకు ఏంటి ఆ గొడవ అని మనం ఆలోచించగలిగితే పరలోకపు తండ్రి దేవుడు ఆయన సంకల్పము అనేక మంది పిల్లలు నాకు కావాలి అనుకున్నాడు ప్రియులారా. అనేక మంది పిల్లలు కావాలని ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం అనుకొని మన కొరకు ఈ సృష్టినంతా కలుగజేసి 6వ దినము చివరిలో తన స్వరూపంలో తన పోలికలో నరుని చేశాడు, ఆదామును చేశాడు. ఆదాములోకి ఈ ప్రపంచ మానవాళ్ళందరినీ ప్రవేశపెట్టి మీరు ఎలా బ్రతకాలి? మీరు పరిశుద్ధులుగా జీవించండి, మీరు పరిశుద్ధులుగా జీవించండి అని దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే, నేను పరిశుద్ధుడును గనుక మీరు పరిశుద్ధులుగా జీవించండి, నేను పరిశుద్ధుడును మీరు పరిశుద్ధులుగా జీవించండి. నా పిల్లలు కదా, నా గర్భం నుండి వచ్చినవారు కదా, నాలాగానే మీరు ఉండండి అని దేవుని కోరుకున్నాడు. అది అందులో న్యాయమే ఉంది ప్రియులారా, అన్యాయమేం లేదు. ఆయన పరిశుద్ధుడు గనక, ఆయన గర్భం నుండి వచ్చిన వారిని గనక మీరు పరిశుద్ధులుగా ఉండని చెప్పడంలో అందులో అన్యాయం అంటూ ఏం మనకు కనపడదు ప్రియులారా, అందులో న్యాయమే కనపడుతుంది. ఉదాహరణకు మనం చూస్తే మన పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత ఏమని చేస్తాం? మనం డాక్టర్ అయినమనుకో, నా కుమారుడు నువ్వు కూడా డాక్టర్ కావాలని నన్ను కోరుకుంటాం. అందులో తప్పు ఉందా? తప్పేం లేదు. నేను డాక్టర్ను, నా కుమారుడు కూడా డాక్టర్ కావాలనుకోవడము న్యాయమైనదే, మంచిదే. నేను ఇంజనీరు కనుక నా కుమారుడు కూడా ఇంజనీర్ కావాలని కోరుకోవడంలో తప్పు లేదు ప్రియులారా. అలానే దేవుడు కూడా ప్రియులారా మనకు బ్రతుకునిచ్చి ఈ బ్రతుకుకు కావాల్సినవన్నీ మనకు సమకూర్చిన దేవుడు నేను పరిశుద్ధుడును గనక మీరు పరిశుద్ధులుగా జీవించండి అని చెప్పాడు. ఒకసారి ఆ మాట చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక ప్రియులారా. దేవుడు మన నుంచి ఏదో ఆశించటం లేదు, ఏదో తెచ్చిపెట్టమని ఆయన ఎప్పుడు కోరుకోలేదు. ఆయన కోరుకున్నది నాలాగా మీరు జీవించండి నాయన, నా పోలికనే మీకు ఇచ్చాను కదా, కాబట్టి నాలాగా మీరు జీవించండి, అదే నాకు చాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లారా. అందులో న్యాయం ఉంది. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం పిల్లారా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. దేవుడు చెబుతున్నాడు ఈ మానవాళితో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఇందులో న్యాయంగా దేవుడు అడుగుతున్నాడు పిల్లారా. మరి మనుషులు పరిశుద్ధంగా జీవిస్తున్నారా? పరిశుద్ధమైన జీవితం కలిగి జీవిస్తున్నారా అని మనం ఆలోచిస్తే మనం లోకాన్ని చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది, మన బ్రతుకులు చూస్తుంటేనే మనకు అర్థమవుతుంటుంది పిల్లారా. అందుకే దేవుడు ఈ సమాజాన్ని చూసి వాపోతున్నాడు, బాధపడిపోతున్నాడు. తన బాధను ఎవరికి చెప్పుకుంటున్నాడో ఒకసారి చూడండి. నా పిల్లలను నేను కన్నాను, నా రూపమే వారికి ఇచ్చాను, నా రూపం ఇచ్చినప్పుడు నాలాగా వాళ్ళు బ్రతకాలి కదా, నాలాగా బ్రతకకుండా వారు ఎలా అయిపోయారు అని దేవుడు కలత చెందుతూ బాధపడుతూ ప్రవక్త ద్వారా రాయించాడు. ఒక మాట చూడండి పిల్లరా, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం నుంచి, యెహోవా మాటలాడుచున్నాడు, దేవుడు మాట్లాడుచున్నాడు. ఎవరితో? ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము. దేవుడు తన పిల్లలతో మాట్లాడాలి కదా, సృష్టితో మాట్లాడుతున్నాడేంటి అంటే మనకు అర్థం కావాలి. తన పిల్లలతో మాట్లాడాలనుకున్న దేవునికి వినే వారు ఒక్కరు కూడా కనపడటం లేదన్నమాట. ఆయన మాట వినే మనస్సు ఎవరికి లేదన్నమాట. దేవుని పిల్లలే, ఈ ప్రపంచ మానవాళంతా దేవుని పిల్లలే.
ఆయన మాట వినాలని ఎవరైనా వస్తున్నారా అంటే లేదు, లేదు. ఈరోజే కాదు, ఆనాడు కూడా. అందుకే దేవుడు ఏం చెబుతున్నాడంటే ఆకాశంతో చెబుతున్నాడు, భూమితో చెబుతున్నాడు. వినటానికి మనుషులు లేరు గనక, ఒకవేళ నువ్వు ఉంటే నీకు చెప్పేవాడు. నువ్వు వినటం లేదు గనక, అంటే మనిషి గురించి నేను చెప్పేది, మనిషి వినటం లేదు గనకనే ఆయన సృష్టితో మాట్లాడుకుంటుండే పిల్లరా. అందుకే ఆయన బాధపడుతూ యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, కానీ వారు మాత్రం నా మీద తిరగబడి ఉన్నారు. ఈరోజు మనిషిని చూస్తుంటే పిల్లరా, ఎంత గొప్పగా దేవుడు మనిషిని అభివృద్ధి పరిచాడో మనకు అర్థమవుతుంది. ఎన్ని మనిషి కొరకు చేశాడో మనకు అర్థమవుతుంది. ఎన్నో రుచులు, మన నాలుగు కావాల్సిన రుచులన్నీ ఈ ప్రకృతిలో పెట్టాడు. ఆ రుచులన్నీ చూడటం కొరకు మనకు నాలుకనిచ్చాడు. ఎన్నో అందమైన రంగులు ఈ ప్రకృతిలో పెట్టాడు. ఆ రంగులన్నిటిని ఆస్వాదించడానికి మనకు 2 కళ్ళు ఇచ్చాడు పిల్లారా. నిజంగా మనం అనుభవించటానికి ఏది తక్కువ లేకుండా చేశాడు. ఎంత గొప్పగానో మనల్ని దీవించాడు, ఆశీర్వదించాడు. ఈ మనుషులందరినీ దీవించాడు, ఆశీర్వదించాడు, గొప్పవారిగా చేశాడు అని దేవుడు చెబుతున్నాడు. అయితే పిల్లలు ఏం చేశారు? వారు తిరగబడి ఉన్నారు, నా మీద తిరగబడి ఉన్నారు. నేను గొప్పవారినిగా చేస్తే వారు నా మీద తిరగబడిపోయారు అని దేవుడు బాధపడుతూ చెబుతున్న మాటలు ఇవి. దేవుడు బాధపడుతూ చెబుతున్న మాటలు. ఇంకా ఏమంటున్నాడు? ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. జంతువుల గురించి చెబుతున్నారు. జంతువులు ఎంత విశ్వాసంతో ఉన్నాయి చూడండి. ఎద్దు అయితే తన కామందు నెరుగును, తన యజమాని దొడ్డి తెలుసుకొనును. గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. గాడిదకు కూడా దానికి తెలివి ఉంది, కానీ ఈ మనిషికి మాత్రము తన తండ్రి ఎవరో, సృష్టికర్త ఎవరో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. నా మీదనే తిరుగుబాటు చేస్తున్నాడు ఈ మనిషి అని మనిషిని గురించి బాధపడుతూ చెబుతుండు పిల్లరా. మనిషిని గురించి బాధపడుతూ చెబుతుండు. ఇదే వివాదము. ఎందుకు ఈ మాటలు మీకు చూపిస్తున్నానంటే, దేవుడు చెప్పాడు కదా, రండి మన వివాదము తీర్చుకుందాం రండి అని దేవుడు పలికాడు కదా. మరి నరునికి దేవునికి ఉన్న వివాదం ఏమిటి అని అనేది వివరిస్తున్నా, మీకు తెలియజేస్తున్నా. మనుషులకు దేవునికి మధ్య ఉన్న వివాదం ఏమిటి? వివాదం ఏమిటంటే, దేవుడు బ్రతుకునిచ్చి ఈ బ్రతుకులో అవసరమైనవన్నీ నీ పాదాల కింద పెట్టి తన కొరకు బ్రతకమని బ్రతుకునిస్తే, మనిషి దేవుని కొరకు బ్రతకకుండా తన కొరకే బ్రతుకుతూ తన ఇష్టాలే జరిగిస్తూ చివరికి దేవుడు లేడు అని తిరుగుతున్నటువంటి ఈ మనిషిని చూసి దేవుడు ఏమనుకోవాలి? తండ్రిని చూసి నువ్వు నా తండ్రివి కాదు అని అంటే కన్న తండ్రి ఏమైపోతాడు? అదే దేవుని పరిస్థితి. కనీసం గాడిదకైనా తన సొంత యజమాని తెలుసు, యజమాని దొడ్డి తెలుసు, కరెక్ట్గా యజమాని ఇంటికే వెళ్తుంది. కానీ ఈ నరుడు మాత్రము నన్ను విడిచిపెట్టాడు, సృష్టి వైపు తిరిగాడు, చివరికి దేవుడు లేడని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు అని బాధపడుతూ చెబుతుండు పిల్లరా, బాధపడుతూ చెబుతుండు. అలాగే 4వ వచనం చదువుదాం. అందుకే పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతుడు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. విడిచిపెట్టేశారు దేవుణ్ణి, ఎప్పుడో విడిచిపెట్టేశారు. అందుకే బాధతో చెబుతుండే ఈ మాటలు పిల్లారా. ఆయన బాధపడుతూ పలుకుతున్న మాటలు ఇవన్నీ. మీకు అర్థమవుతుందా? వివాదము, మనిషికి దేవునికి మధ్య ఉన్న వివాదం ఇది. వివాదం ఏర్పడింది. వివాదం ఏర్పడింది కనుకనే సమాధానపరచుకోవాలనుకుంటుండే దేవుడు. ఇది తాను ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతున్న మాటలు. తాను ఏర్పరచుకొని ఐగుప్తు దేశంలో నుంచి పాలు తేనెలు ప్రవహించి కనాను దేశంలో ప్రవేశపెట్టి ఎంత గొప్పగానో వారిని దీవిస్తే వారిని కట్టని పట్టణాలను ఇచ్చాడు. వారు సదును చేయని పొలాలను, ఫలవంతమైనటువంటి సారవంతమైనటువంటి పొలాలను వారికి అప్పచెప్పాడు. ఎంత గొప్పగానో వారిని దీవించాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు. అందుకే పాలు తేనెలు ప్రవహించే దేశం. తిండికి ఏమాత్రం దిగులు లేదు. కానీ వీరు తిని మదించి దేవుని మీదనే తిరుగుబాటు చేశారు. కన్న తల్లి అంటుంటది, ఒరే నా పాలు తాగి నా గుండెల మీద గుద్దావు కదరా అని కన్న కొడుకు మాట వినప్పుడు తల్లి చెబుతున్న మాటలు అదే చేశారు ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు పిల్లరా. దేవునికి అదే చేశారు. ఎంత గొప్పగానో వారిని ఆశీర్వదించినా దేవుని మీదనే తిరుగుబాటు చేశారు. ఈ రోజుకి అదే చేస్తున్నారు. ఈ రోజుకు కూడా యూదులు ఏం చేస్తున్నారు? గొడవ. ప్రతి దేశం మీద గొడవే, ప్రతి ఒక్కరి మీదకి బాంబులు వేయడమే. పిల్లరా, ఎప్పుడు వీరు దేవునికి లోబడిన వారు కాదు. ఆనాడు నుండి ఈనాటి వరకు ఎప్పుడు యూదులు దేవునికి లోబడిన వారు కాదు, తిరుగుబాటు చేసిన వారే.
అందుకే దేవుడు బాధపడుతూ మన వివాదం తీర్చుకుందాం రండి నాన్న, మన వివాదం తీర్చుకుందాం రండి. దేవుడు ఎందుకు పట్టించుకోవాలండి? ఆలోచించండి. అవసరమైతే మనం అడగాలి, దేవా మా తప్పు అయిపోయింది, మీకు మాకు మధ్య ఉన్నటువంటి ఈ గొడవ మేము సరి చేసుకుందాం అనుకుంటున్నాము, మీతో సమాధాన పడాలనుకుంటున్నామని మనిషి రావాలి కదా దేవుని దగ్గరికి. మనిషి రావటం లేదు. తండ్రి స్థానంలో ఉండి దేవుడే తగ్గించుకొని మనిషి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. ఎంత ప్రేమ ఆలోచించండి. దేవునికి ఎంత గొప్ప ప్రేమ ఆలోచించండి. మరి ఎవరైనా లెక్క పెడుతున్నారా? ఎవరైనా మనసులో పెట్టుకుంటున్నారా ఈ విషయము? లేదు ప్రియులారా. ఇశ్రాయేలును ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజలు తొలగిపోయారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవుని విడిచిపెట్టారు. మరి మిగతా జనాంగము, ఇశ్రాయేలీయులు కాని జనాంగము, వారి అన్యజనులు. మనమందరం అన్యజనులమే కదా. మనము ఇశ్రాయేలు సంతానంలో నుంచి వచ్చిన వారం కాదు, మనము అన్యజనులము. మరి మన సంగతి ఏంటి? మనం ఎలాంటి వారము? మనం ఏమన్నా ఒబీడియంట్గా ఉండి దేవునికి విధేయులుగా ఉన్నామా? మనం ఏమన్నా దేవునికి విధేయులుగా బతికామా అని మనం ఆలోచిస్తే ఒకసారి చూడండి పిల్లారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు, అంటే అన్యజనులు, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకునండి. మన పరిస్థితి ఏంది? దేవుడు లేడు అనే విధంగా బతికినటువంటి జనాంగం మనము. ఎలా నమ్మాం మనము దేవుడిని అంటే? సృష్టిని పూజించిన వారిమి, దేవుని మహిమను సృష్టికి ఇచ్చి సృష్టిని పూజించిన వారిమే. చతుష్పాద జంతువుల యొక్కయో, మనుషుల యొక్కయో, పక్షుల యొక్కయో, పురుగుల యొక్కయో మహిమకు మనము అక్షయుడు దేవుని మహిమను మార్చేశాము. నిజ దేవుని పక్కన పెట్టాము, సృష్టిని పూజించాము. అన్యజనులమైనటువంటి మనం అందరం పిల్లారా, మనం సరిగా ఉన్నామంటే మనం ఎప్పుడో తప్పిపోయాము, మనము దేవునికి ఎప్పుడో దూరమైపోయాము. అదే అంటున్నాడు, మీరు పరజనులను, దేవుడు లేని జనులుగా మీరు బ్రతికారు మునుపు అని పౌలు గారు చెబుతున్నాడు పిల్లారా. అన్యజనులను ఉద్దేశించి చెబుతున్నాడు. మనము దేవుడు లేని వారిగా బతికాము. మరి టోటల్గా ఏర్పరచుకున్న జనాంగము దేవుని మీద తిరుగుబాటు చేశారు. మిగిలిన అన్యజనులు కూడా దేవునికి దూరస్తులుగా బతుకుతున్నారు, దేవుడు లేని వారుగా బతుకుతున్నారు. అందుకే దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన మాట ఒకసారి చూడండి. మరి ఎవరైనా ఉన్నారా దేవునికి లోబడిన వారు అని అంటే పిల్లారా? ప్రపంచ మానవాళ్ళందరినీ ఉద్దేశించి ఆయన పలుకుతున్న మాటలు ఒకసారి చూడండి. 53వ అధ్యాయము యెషయా గ్రంథం పిల్లారా, 6వ వచనము. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనమందరము, ఇశ్రాయేలు జనాంగము, అన్య జనాంగము, ప్రతి ఒక్కరు ప్రియులారా, ప్రతి ఒక్కరు ఎలా తయారయ్యారు? గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. త్రోవలో నడవలేదు, వేరో మార్గం ఎన్నుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలు సత్యాన్ని తెలిసినా సరే దేవతలను పూజించారు, వాళ్ళు బయలుదేవతలను పూజించారు. సత్య మార్గాన్ని దేవుడు వారి ముందు పెట్టినా ఆ సత్యాన్ని తెలుసుకోకుండా బయలుదేవతలను పూజించారు వాళ్ళు. అన్యజనులుగా మనము కూడా ఈ సృష్టిని పూజించుకుంటూ, ఈ సృష్టికి దేవుడిచ్చిన గర్భఫలాలను చంపుకుంటూ, మేము దేవతలకు బలిచ్చామని గర్భఫలాలను చంపారు పిల్లారా. ఇశ్రాయేలీయులు చంపారు, అన్యజనులుగా ఉన్న మనము కూడా మన పిల్లల్ని చంపారు. మన పూర్వీకుల గురించి నేను మాట్లాడేది. వారు కూడా పిల్లలను చంపారు, దేవతలకు బలిచ్చారు. అందుకే దేవుడు ప్రవక్త ద్వారా చదువుతున్నాడు, మనమందరము త్రోవ తప్పేశాము. ఏ త్రోవ? సత్య మార్గాన్ని పక్కన పడేసి తప్పు త్రోవలోకి వెళ్ళాము. అందుకే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. తనకిష్టమైన త్రోవ. సత్య మార్గము ఒకే మార్గం కదా, దేవుడు చూపించిన మార్గము ఒకటే మార్గము. కానీ వీళ్ళందరూ ఏది ఇష్టమైతే అదే మార్గం ఎంచుకొని వెళ్ళిపోయారు, సత్య మార్గంలో నడవలేదు. అందుకే దేవుడు బాధపడుతూ ప్రవక్త ద్వారా పలికించిన మాటలు ప్రియులారా, మనమందరము గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. కాబట్టి మనమందరం చెడిపోయింది, ప్రపంచ మానవాళంతా చెడిపోయింది. దేవునికి మనకు మధ్య వివాదం ఏర్పడింది. దేవుడు కోరుకున్నట్టుగా ఈ ప్రపంచ మానవాళి బ్రతకలేదు గనకనే దేవునికి మనుషులకి మధ్య వివాదం ఏర్పడింది. అందుకే దేవుడు పిలుస్తున్నాడు, మన మధ్య ఉన్న వివాదము తీర్చుకుందామని చెప్పి ఆయనే ప్రణాళిక సిద్ధం చేశాడు. మన అందరి దోషాలు, మనము చేసిన పాపాలను బట్టి మనకు శిక్ష కలగాలి.
మనం చేసిన తప్పును బట్టి శిక్ష. అంతే కదా. ఒక దొంగతనం చేస్తే తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు, నరహత్య చేస్తే తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఎందుకు? అది నేరం చేశారు గనక. మనము దేవునికి నేరం చేశాం, దేవునికి ద్రోహం చేశాం. మనము మనుషులకు ద్రోహం చేస్తేనే తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. మరి దేవునికి ద్రోహం చేస్తే దేవుడు శిక్ష అమలు చేస్తాడు. ఈ ప్రపంచ ప్రజలు అమలు చేయకపోవచ్చు, కానీ దేవుడే శిక్ష అమలు చేస్తాడు, చెయ్యాలి. అయితే పరలోకపు కన్న తండ్రి మన మీద శిక్ష విధించాలని ఆయన కోరుకోలేదు పిల్లరా. ఆయన ఆలోచన ఎంత గొప్పదో చూడండి, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో చూడండి. మనకు దేవునికి మధ్య, మన ఇద్దరి మధ్య సమాధానం ఏర్పడడం కొరకు మనకు రావాల్సిన శిక్ష మరొకరి మీద వేస్తానంటున్నాడు. అదే సమాధానార్థమైన శిక్ష. అదే అధ్యాయం చూడండి, 53వ అధ్యాయము 5వ వచనంలో పలుకుతున్న మాటలు ప్రియులారా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మనకు సమాధానం కలగజేయాలని వేరొకరి మీద శిక్ష వేశాడంట. ఇది ఏమన్నా సమంజసమా? నిజంగా మనమైతే ఒప్పుకుంటామా ప్రియులారా? మనం ఒప్పుకోము. మన ఇంట్లో వాళ్ళని చూస్తే వాళ్ళు తప్పు చేస్తే నన్ను అంటారేంటి అని అంటాం. మనము తప్పు చేసింది చిన్నవాడమ్మా, నేనేం తప్పు చేశాను, నన్నెందుకు శిక్షిస్తున్నారని మనమంటాం మన తల్లిదండ్రులను. కానీ ఇక్కడ దేవుడు చూడండి పిల్లరా, తప్పు చేసింది మనమైతే మన మీద శిక్ష వేయాల్సింది పోయి వేరొకరి మీద శిక్ష వేస్తున్నా అంటుండు. వేరొకరి మీద నేను శిక్ష వేస్తాను అని అంటుండు పిల్లరా. దీనినే ప్రేమ అంటారు. నిజంగా ఆయన వేసిన శిక్ష ఎలాంటిదో తెలుసునా? ఎవరి మీద? మన నమ్మిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి మీద వేశాడు. యేసుక్రీస్తుల వారి మీదనే శిక్ష విధించాడు. తన ప్రియ కుమారుని మీద ఈ శిక్ష మోపాడు. మనకు రావాల్సిన శిక్ష యేసుక్రీస్తుల వారి మీద మోపాడు. అందుకే ఈరోజు ప్రపంచమంతా గుడ్ ఫ్రైడే అని జరుపుకుంటున్నారు కదా. గుడ్ ఫ్రైడే అంటే ఏంది? యేసుక్రీస్తుల వారికి శిక్ష విధింపబడిన రోజు. ఎవరి కొరకు? ఆయన చేసిన పాపం బట్టి కాదు, క్రీస్తు చేసిన పాపం కొరకు కాదు. క్రీస్తు ఏ పాపం చేయలేదు, ఏ నేరం చేయలేదు. మనము ప్రపంచ మానవాళి చేసిన నేరముల కొరకు ఆయనకు శిక్ష విధించిన రోజు గనుకనే అందరూ గుడ్ ఫ్రైడే అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు పిల్లారా. మరి ఆయన కలిగిన శిక్ష ఎలాంటిదో తెలుసా? ఆయనకు కలిగిన శిక్ష అది ఊహించుకుంటేనే ఒళ్ళంతా ఉనికిపోతుంది పిల్లారా. ఆయనకు వేసినటువంటి శిక్ష మామూలు శిక్ష కాదు. పస్కా పశువును వధించిన తర్వాత గురువారం రాత్రిపూట శిష్యులతో కూర్చొని భోజనం చేసి ఆయన ఒలీవల కొండకి వెళ్ళిపోతాడు. నైట్ పూట, ఆ రాత్రిపూట ఆ భోజనం ముగించుకొని ఒలీవల కొండకు వెళ్ళి తనకు కలగబోయి ఆ శిక్షను తలుచుకొని దేవునికి ప్రార్థన చేస్తూ ఎంతో కన్నీరు విడుస్తాడు పిల్లరా. ఆయన రక్తము చెమట వలె కారిపోతుంది. ఒకసారి ఆ మాట చూడండి, ఆయనకు ఎంత వేదన కలిగిందో. ఎందుకు? ఆయన ముందున్నటువంటి శిక్ష ఎంత గొప్పదో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తుల వారు ఆ శిక్షను చూసి ఆయన పలికిన మాటలు మనకు అర్థమవుతుంది. అది ఎంత భయంకరమైనదో అనేది మనకు అర్థమవుతుంది పిల్లరా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుంచి. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి పేతురును జబదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటను మొదలు పెట్టెను. ఎందుకు దుఃఖపడుతున్నాడు? ఊరికనే దుఃఖపడుతున్నాడా? మనల్ని ఎవరైనా ఒక మాట అంటేనే నలిగిపోతాము. భర్త అంటే భార్య నలిగిపోతుంది, భార్య అన్నా భర్త నలిగిపోతుంటాడు. నన్ను ఇంత మాట అన్నావా అని. యేసుక్రీస్తుల వారు మాటలు అన్నందుకు కాదు పిల్లరా, ఆయన ముందున్నటువంటి శిక్ష, శిలువ మరణము, అది తలచుకుంటేనే భయం పుడుతుంది ఎవరికైనా సరే. మనల్ని ఊహించుకోండి ఒకసారి, మనకే శిలువ వేస్తున్నారని ఊహించుకోండి. ఈరోజు శిలువ మోస్తుంటారు కదా అనేక మంది. నిజంగా వారికి తీసుకెళ్లి మేకులు కొడితే తట్టుకోగలరా? అసలు శిలువ పట్టుకుంటారా? మరలా ఒకసారి పట్టుకోరు, శిలువ కూడా మొయ్యరు, పరుగులు తీస్తారు. నిజంగా అలాంటి భయంకరమైన శిక్ష యేసుక్రీస్తు మొయ్యాల్సి వచ్చింది. అది తలుచుకొని తండ్రికి ప్రార్థన చేస్తూ ఆయన పలుకుతున్న మాటలు గెత్సెమనే తోటలో ప్రియులారా. చూడండి ఆ మాట ఏం పలుకుతున్నాడో యేసుక్రీస్తు వారు. 37వ వచనం ప్రియులారా. పేతురును జబదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటను మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మరణమగునంతగా అంటే బ్రతికి ఉన్నప్పుడే ఆ మరణపు ఛాయలు, ఆ మరణపు భయము, అంతగా నా ప్రాణము దుఃఖములో మునిగిపోయింది. ఎందుకంటే ఆ శిలువ మరణం తలుచుకుంటేనే అంత భయంకరంగా ఉంటుంది పిల్లరా.
చాలా భయంకరమైనది అది. అందుకే ప్రభులు వారు అంటున్నారు, బహు దుఃఖములో మునిగి ఉన్నది నా ప్రాణము, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించను. ఇలా 3 సార్లు ప్రార్థిస్తాడు ప్రియులారా. చాలామంది క్రీస్తును నమ్మని వారు ఏమని నింద మోపుతారో తెలిసిన, క్రీస్తు సిలువలో అసలు మరణించలేదండి, క్రీస్తు అసలు సిలువ వేయబడలేదు, మీరు ఊరికే చెప్పుకుంటున్నారు అని క్రీస్తు మీద నిందలు మోపేవారు అనేక మంది బయలుదేరారు పిల్లరా. యేసుక్రీస్తు వారు చూడండి, ఆయన గురించి చెప్పబడిన మాటలు, ఆయన పలికిన మాటలు, ఆ సిలువ మరణం గురించి తలంచుకొని, తండ్రి మీ చిత్తమైతే ఈ గిన్నె నా చేతుల నుంచి తీసివేయండి అని వేడుకున్నాడు. ఎందుకు? అంత భయంకరమైనది గనకనే. నిజంగా యేసుక్రీస్తుల వారికి మేకులు కొట్టినట్టుగానే వీరు ఎవరైతే నిందలు మోపుతున్నారో వారికి కొట్టి ఒకవేళగైనా వారు బ్రతుకుతే అప్పుడు మనము కూడా చెప్పచ్చు, క్రీస్తు సిలువలో మరణించలేదు, మీరు బ్రతికారు గనక, సిలువలో మేకులు కొట్టినా కానీ అలాగే కొరడాలతో మీ చర్మాన్ని చీల్చినా కానీ మీరు బ్రతికారు గనక క్రీస్తు కూడా మరణించలేదని మనం ఒప్పుకోవచ్చు ప్రియులారా. వీరు అలాంటి పనులు చేయరు, కానీ కేవలం నిందలు మోపుతారు. నిజంగా ప్రభులు వారిని గురువారం రాత్రే ప్రియులారా వచ్చి పట్టుకొని వెళ్ళి ఆయనను కొరడాలతో కొట్టారు, చర్మమంతా చీల్చేశారు. నైట్ అంతా ఇంకా నిద్రలేదు, అటు ఇటు తిప్పారు. ముందు ప్రధాన యాజకుని దగ్గరికి, హేరోదు దగ్గరికి, పిలాతు దగ్గరికి, ఇంకా తిప్పడమే, అటు ఇటు రేత్రంతా తిప్పారు. చివరికి ఉమ్ము ఊసి పిడిగుద్దులు గుద్ది అవమానపరిచి కొరడా దెబ్బలు కొట్టి సిలువ మోపించి, తర్వాత సిలువలో మేకులు కొట్టి బల్లెపు పోటు పొడిచి ఎంతగా హింసించాలనో అంతగా హింసించారు యేసుక్రీస్తుల వారిని. చాలా ఘోరంగా హింసించారు. అలా పట్టుకుంటే చర్మం కూడా మాంసం ముద్దల కింద పడేటట్టుగా అంతగా హింసించారు పిల్లారా. అలా 3 గంటల వరకు ఆ శిలువలో వేలాడుతూ, శుక్రవారం మధ్యాహ్నం తర్వాత 3 గంటల వరకు అలా శిలువలో వేలాడుతూ ఉండాడు. ఎవరైనా తట్టుకోగలమా? ఒక పక్క రక్తము కారిపోతూ, కనీసం తాగటానికి కూడా నీరివ్వకుండా ఆ ఎర్రటిని ఎండలో అలా శిలువలో వేలాడుతుంటుంటే, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతుంటే ఎంత బాధకరంగా ఉంటుందో ఆలోచించండి. అది ఊహించుకోవటానికే చాలా కష్టం అనిపిస్తుంది. కొరడాలు తీసుకొని కొడుతున్నప్పుడు చర్మం కూడా ఊడొస్తుంది. ఊహించుకోండి, అది ఎన్నిసార్లు చూసినా మన మనసు కలత చెందినట్టు ఉంటుంది పిల్లరా, ఎంతో కలత చెందినట్టు ఉంటుంది. అది ఊహించుకోలేము, తలుచుకోలేము. అంత ఘోరమైన శిక్ష యేసుక్రీస్తుల వారు పొందారు. మరి ఆయన ఏమైనా పాపం చేశాడా? అంత శిక్ష పొందటానికి క్రీస్తు వారు ఏమైనా పాపం చేశారా? లేదే, ఆయన పాపం చేయలేదు. మనము పాపం చేశాము, మనము దోషం చేశాము, మనము మన దేవుని మీద తిరుగుబాటు చేశాము. దేవునికి మనకు మధ్య విరోధం ఉన్నది. ఆ విరోధాన్ని చక్కపరచడం కొరకే ఆయన, దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి విరోధం అదన్నిటినీ సమసిపోవటానికి కోసమే క్రీస్తుల వారు సిలువలో వేలాడాల్సి వచ్చింది. ప్రియులారా, ఆలోచించండి. అంటే దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఆలోచించండి మనిషి పట్ల. కానీ ఇప్పటికీ మనిషికి అర్థం కావటం లేదు. క్రీస్తును నమ్మండి, మీ బ్రతుకులు బాగుపడతాయి, దేవుని దగ్గరికి చేరతారంటే క్రైస్తవ్యం ఒక మతము అని నిందలు మోపుతున్నారు. ఇంకెవరు మారుస్తారు అలాంటి వారిని? దేవుడు ఇంత ప్రేమ మన మీద చూపినా ఇంకా మన మనోనేత్రాలు వెలిగించుకోకుండా ఇంకా గుడ్డివారుగానే బ్రతుకుతే ఇంకా ఎవరు మనల్ని కాపాడుతారో ఆలోచించండి. ఎవరు మనల్ని రక్షిస్తారు? ఇంత గొప్ప త్యాగము నీ కొరకు నా కొరకు చేస్తే ఆ త్యాగాన్ని అలా అలా సింపుల్గా తృణీకరించేస్తుంది ఈరోజు మానవ సమాజం. మనం అలా ఉండకూడదు పిల్లరా. మనకు సమాధానము కలగజేయడం కొరకే మనకు పడవలసినటువంటి శిక్షను, మనం చేసిన దోషముల నిమిత్తము క్రీస్తు వారి మీద శిక్ష మోపాడు పిల్లరా దేవుడు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు గనక. యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చూస్తే 16వ వచనంలో ఎందుకు ఈ కార్యక్రమం జరిగించాడు అని అంటే ప్రియులారా, ప్రేమ చేతనే. మనల్ని కోల్పోకూడదని, మనల్ని వద్దనుకోని కాదు, మనము కావాలని. 16వ వచనం ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఎంతో ప్రేమించెను. ఎంత అంటే కొలతలు లేనటువంటిది. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనము నశించకుండా క్రీస్తును అనుగ్రహించాడు, క్రీస్తును బలిగా అర్పించాడు ప్రియులారా. ఇదే దేవుని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించానంటే ఈ మాటల్లో పరమార్థం అదే. మనకు పడాల్సిన శిక్షను తన ప్రియ కుమారుని మీద మోపాడు. అదే ప్రేమను తెలియజేస్తుంది ప్రియులారా. ప్రేమ
నలిగిపోయాడు యేసుక్రీస్తుల వారు, సిలువలో నలిగిపోయారు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా చూస్తే ఆయన భూమి మీద పడిన శ్రమలు ఎలాంటివి, మన కొరకు ఆయన కొరకు కాదు, క్రీస్తు కొరకు కాదు. ఆయన పడిన శ్రమలు మన కొరకు పడ్డాడు. ఒకసారి చూడండి 7వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎన్ని ఇబ్బందులు పడ్డాడో చూడండి. ఎన్ని ఇబ్బందులు పడి ఆయన తండ్రి దగ్గర విధేయత నేర్చుకున్నాడు. అన్ని కష్టాలు పడిన పరలోకపు కన్న దగ్గర విధేయత నేర్చుకున్నాడు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునను. తిరుగుబాటు చేయలేదు. మనలాగా మానవ జాతి తిరుగుబాటు చేసినట్టుగా క్రీస్తు తిరుగుబాటు చేయకుండా విధేయత నేర్చుకున్నాడు. పిల్లరా, ఈ త్యాగంటన్నిటికీ కారణము మనల్ని సమాధానపరచడం కొరకే. అది మనం మర్చిపోకూడదు. క్రీస్తు శిలువ త్యాగాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణ భాగ్యం ఇది. గొప్ప రక్షణ భాగ్యము మనము తృణీకరించుకుంటే ఇంకా మనకన్నా దౌర్భాగ్యులు ఇంకా ఎవరు ఉండరు. ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం సద్వినియోగం చేసుకొని దేవుని కొరకు బ్రతుకుతే ప్రియులరా మనకు ప్రయోజనకరము. అలా కాకుండా మనము తృణీకరించామనుకో ఈ రక్షణ భాగ్యాన్ని, మనల్ని ఎవ్వరు ఇక కాపాడలేరు. పిల్లరా, ఎవ్వరు కాపాడలేరు. మన కొరకే యేసుక్రీస్తుల వారిని బలిగా అర్పించారు. మన సమాధానార్థమైనటువంటి శిక్ష క్రీస్తు మీద మోపాడు. పిల్లరా, ఒకసారి ఆ మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం పిల్లరా 13వ వచనం నేను చదువుతున్నాను. ఒకసారి చూడండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు దేవునికి దూరస్తులుగా ఉన్నాం. మనము దేవుని లేని ప్రజలుగా బ్రతికాము కదా. అయితే ఎప్పుడైతే క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడో, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మరలా దేవుని చెంతకు వచ్చాము. మరలా దేవునికి సమీపస్తులమైపోయాము. దేవునికి మనకు మధ్య సమాధానం ఏర్పడింది. అదే 19వ వచనం, అదే అధ్యాయం 19వ వచనంలో కూడా అంటున్నాడు. కాబట్టి మీరికి మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవుని ఇంటివారు. ఒకప్పుడు దేవుని ఇంటిని విడిచిపెట్టిన వారు మనము. దేవుని ఇంట్లో ఉన్నవారేం కాదు మనము. తండ్రిని తృణీకరించి బయటికి వెళ్ళిపోయినటువంటి మనల్ని మరలా తండ్రి స్వీకరించాడు యేసుక్రీస్తుల వారి యొక్క త్యాగం ద్వారా. ఆలోచించండి, ఇది మనముగా తెచ్చుకున్నటువంటి రక్షణ కాదు పిల్లరా. యేసుక్రీస్తుల వారు ప్రాణం పెడితే తప్ప మనకి ఈ రక్షణ రాలేదు. ఆయన త్యాగం చేస్తే తప్ప దేవునికి మనకు మధ్య సమాధానం ఏర్పడలేదు. ఈరోజు ఆ సమాధానం అనుగ్రహించే మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకున్నాడు. పిల్లరా, చివరిగా మాట చదువుదాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 18-19 వచనాలు. పిల్లరా, సమస్తమును దేవుని మూలమునైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను అని పౌలు గారు చెబుతున్నారు. క్రీస్తు ద్వారా దేవునితో మనల్ని సమాధానపరిచాడు. మనల్ని ఆ సమాధానపరిచే సువార్తనే, ఆ పరిచర్యనే మాకు అనుగ్రహించాడు. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. చదువుతున్నాడు. క్రీస్తునందు సమాధానపరుచుకున్నాడంట. ఎలా? సమాధానార్థమైన శిక్ష క్రీస్తు మీద పడింది కనుక, క్రీస్తు మీద మోపి ఆయన మరణం వలన ఈ లోకాన్నంతటినీ సమాధానపరుచుకొని పిల్లరా ఆయన చెంతకు చేర్చుకుంటున్నాడు. ఆ సమాధానపరచు వాక్యమే దేవుని మాటలే ఈరోజు మనకిచ్చాడు. ఆ మాటలే మనం ప్రకటిస్తున్నాం. దేవుని దగ్గరికి రండి, దేవుని చెంతకు చేరండి, దేవుడు రక్షిస్తాడు అని మనము ఈరోజు ఆ సమాధాన సువార్తనే ప్రకటిస్తున్నాం. వచ్చిన వారు ధన్యులు, రాని వారు దురదృష్టవంతులు. పిల్లారా, రాని వారు ఎవరైనా సరే దురదృష్టవంతులే. ఉచితంగా నీకు రక్షణ ఇస్తానంటే మనిషికి అర్థం కావటం లేదు. ఉచితంగా నీకు బియ్యం ఇస్తానంటే పరుగులు తీస్తారు. ఉచితంగా నీకు కిరోసిన్ ఇస్తామంటే పరుగులు తీస్తారు. కానీ ఉచితంగా నీకు రక్షణ కలుగజేస్తానంటే మాత్రం అది అర్థం కాదు మనిషికి. అది అర్థం కావటం లేదు. పిల్లారా, మనం అలా ఉండకూడదు. దేవుడిచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని మన తుది శ్వాస వరకు మనం కొనసాగించాలి. అదేవిధంగా అనేక మందికి తెలియజేయాలి. కొంతమందినైనా దేవుని చెంతకు నడిపించాలి. ఆ సమాధాన పరిచయ సువార్తనే మనకు అప్పగిచ్చాడు ఈరోజు.
ఒకరోజు అపోస్తులు చేశారు సమాధానపరిచే సువార్తను, ఈరోజు మనకప్పగించాడు దేవుడు. అదే దేవుని మాటలు పట్టుకొని దేవునికి దూరమైనటువంటి ఈ సమాజాన్ని దేవుని దగ్గరికి నడిపించే ఈ సువార్తను మనం ఎల్లప్పుడూ ప్రకటించాలి భూమి మీద ఉన్నంత కాలము. అప్పుడు ఈ మాటలు విన్న కొంతమంది అయినా దేవుని దగ్గరికి చేరతారు. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఒక పాపి మారితేనే పరలోకంలో గొప్ప సంతోషం అని చెప్పినటువంటి కన్న తండ్రి కొన్ని ఆత్మలను నువ్వు తీసుకొస్తే ఆయనకి ఎంత ఆనందము, చాలా ఆనందం ప్రియులారా. కాబట్టి సమాధానార్థమైన శిక్ష అది ఏమిటంటే క్రీస్తు వారి మీద మన అపరాధముల నిమిత్తము దేవుడు మోపినటువంటి శిక్షనే. మనల్ని తన చెంతకు చేర్చుకోవడం కొరకు దేవుని దగ్గర నుండి దూరమైనటువంటి ఈ ప్రజలందరినీ తన దగ్గరకు చేర్చుకున్నందుకు యేసుక్రీస్తుల వారిని త్యాగం, ఆయన మరణం ద్వారా మరలా ఆయన చెంతకు మనల్ని చేర్చుకున్నాడు. అదే సమాధానార్థమైన శిక్ష. అదే గుడ్ ఫ్రైడే. ఈరోజు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా గుడ్ ఫ్రైడే, క్రీస్తు త్యాగాన్ని తెలియజేసేది గుడ్ ఫ్రైడే పిల్లరా. కాబట్టి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం ఎల్లప్పుడూ నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. కన్న తండ్రి, ఈ లోకంలో మా ఇష్టానుసారంగా తండ్రి మీకు దూరముగా బ్రతికినటువంటి మమ్మల్ని అందరినీ మా అపరాధముల నిమిత్తము మా పాపం నిమిత్తము తండ్రి మా మీద శిక్ష మోపకుండా మీ ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తు వారి మీద శిక్ష మోపి మాకు రావాల్సినటువంటి శిక్షను ఆయన మీద మోపి తండ్రి ఆయన మరణం ద్వారా ఆయన త్యాగం ద్వారా మమ్మల్ని మీ చెంతకు చేర్చుకొని మీతో సమాధానపరుచుకున్నందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. మీరిచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యము చాలా ఉన్నతమైనది నాయన. అది మేము ఎవ్వరిని తృణీకరించక పోగొట్టుకొనకుండా దేవా మా తుది శ్వాస వరకు కొనసాగిస్తూ అనేక మందికి ఈ రక్షణ సువార్తను ప్రకటించే వారిగా వాడుకొనమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటున్నాం నాయన. దేవా ఇంకా సంఘం ద్వారా జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలో తోడుగా ఉండి నడిపించండి. అనేక మందికి సత్య సువార్తను తెలియజేసి అగ్నిలో నుండి లాగినట్టు తండ్రి కొంతమందినైనా మీ చెంతకు నడిపించే వారిగా మమ్మల్ని నిలబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా సంఘ కార్యాల్లో మీ కృప తోడుగా ఉంచి సమస్తము సవ్యంగా మీ నామానికి మహిమకరంగా తండ్రి మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.